వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని వినాయక గిరిజన కాలనీలో నివాసం ఉంటున్న గిరిజనులు గుడిసెలు నిన్న సాయంత్రం అగ్నికి ఆహుతి కావడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెంటనే స్పందించి ఆ గిరిజనులకు అండగా నిలబడడం మాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. స్థానికంగా ఉంటున్న మేము కూడా ఆ గిరిజనులకు ఏ విధంగా అయితే సాయం చేస్తున్నామో అదే విధంగా ఈ గిరిజనులకు కూడా ఈ రోజు మా టీం సభ్యులు అందరం కలిసి అక్కడ నివాసం ఉంటున్న గిరిజనులతో మాట్లాడి ఎవరి గుడిసెలు అయితే షార్ట్ సర్క్యూట్ అయ్యాయో వారికి ధైర్యం చెప్పి వాళ్ళ అవసరాలకు ఏమైతే కావాలో ఒక వారంకి సరిపడా సరుకులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ నెంబర్ జనసేన పార్టీ ఎస్టీ సెల్ నెల్లూరు జిల్లా దాసర పోలయ్య, గిరిజన విద్యా చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి మరియు విడలూరు మండలం టీడీపీ ఎస్టీ సెల్ కొమరగిరి దయాకర్, గిరిజన విద్యా చైతన్య వేదిక రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షులు మరియు టీడీపీ ఎస్టీ సెల్ నెల్లూరు జిల్లా ఏకశ్రీ లోక్సాయి పాల్గొనడం జరిగింది. నేను రాష్ట్ర గిరిజన విద్యా చైతన్య వేదికలో యోజన విభాగ అధ్యక్షుడిగా ఉన్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లా టీడీపీ ఎస్టీసీఎల్ విభాగంలో ఉన్నాను. నిన్న సాయంత్రం 5-6 ప్రాంతంలో నార్త్ రాజుపాలెం కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం వినాయక గిరిజన కాలనీలో 4 పూరి గుడిసెలు మంటలకు ఆహుతి కావడం జరిగింది. ఈ విషయం మాకు తెలిసిన వెంటనే మా చైర్మన్ అయినటువంటి దాసర పోలయ్య గారు వెంటనే ఫోన్ చేసి ఈ విధంగా పలానా దగ్గర జరిగింది, అక్కడికి వెళ్ళాలని చెప్పి తెలియజేసిన వెంటనే అక్కడికి వచ్చి మేము విచారించినప్పుడు విచారణలో మాకు తెలిసింది ఏంటంటే మా గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి గిరిజనులకు భరోసా ఇచ్చి వీళ్ళకి అండగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో గిరిజనుల గురించి ఎవరైనా పాకులాడి వాళ్ళ బతుకులు మార్చాలని ఎవరైనా తాపత్రయం చెందుతున్నారు అని అంటే అది కేవలం కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారని తెలియజేస్తాము. అదేవిధంగా గిరిజనుల బతుకులు బాగుండాలి, యానాదులు అభివృద్ధి చెందాలి, వాళ్ళకి గూడు ఉండాలి అని అంటే అది కేవలం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మా గిరిజనులందరి తరపున వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.